ఈ వీడియోలో మనం నెలకి 8 లక్షలు సంపాదిస్తున్నటువంటి ఒక ఆటో డ్రైవర్ కథనైతే తెలుసుకుందాం. ఈ కింద ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అశోక్. ఈయన ముంబై నివాసి. ముంబై యుఎస్ కాన్సులేట్ బయట అయితే ఆయన ఉంటారనమాట. యుఎస్ కాన్సులేట్ కి మన వాళ్ళు ఎక్కువగా వీసా పని నిమిత్తం వెళ్తూ ఉంటారు. ఈ యుఎస్ కాన్సులేట్ లోనికి ఎటువంటి బ్యాగ్స్ గానీ, సెల్ ఫోన్స్ గానీ, విలువైన వస్తువుల్ని ఏవి కూడా అలౌ చేయరు. అక్కడ బయట భద్రంగా భద్రపరుచుకునేటువంటి పరిస్థితి కూడా లేదనమాట. ఈ సమస్యను గుర్తించిన అతను ఒక బ్యాగ్ స్టోరేజ్ పాయింట్ ని అయితే ప్రారంభించడం జరిగింది. అంటే ఆయన ఆటోలో పెట్టుకునే వ్యవస్థను అయితే అక్కడ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క బ్యాగ్ నిమిత్తం ఆయన 1000 రూపాయలు ఛార్జ్ చేసేవారు. ఇలా రోజుకి 20 నుంచి 30 బ్యాగులు, అంటే సుమారుగా 20,000 నుంచి 30,000 రూపాయలు ఒక రోజుకి సంపాదించేవారు. అంటే నెలకు సుమారుగా 5 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. అయితే ఈ మొత్తం కథను లింక్డ్ ఇన్ ప్రొడక్ట్ లీడర్ అయినటువంటి రాహుల్ రూపాని ఆయన లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. అక్కడతో ఈ వీడియోలు అయితే వైరల్ అవ్వడం జరిగింది. పోస్ట్ చేసిన తర్వాత ఈ విషయం ముంబై పోలీసుల వరకు చేరడంతో వాళ్ళు ఈ అనధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ బ్యాగ్ స్టోరేజ్ యూనిట్ అయితే వాళ్ళు నిలిపివేయడం జరిగింది. అలా వైరల్ అయిన తర్వాత ఆయన బిజినెస్ కి గండిపడడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, సామాన్యంగా కనిపించే ప్రతి సమస్యను నిశ్చితంగా పరిశీలించినట్టయితే దానికి ఒక పరిష్కారం అయితే మనం కనుక్కోవచ్చు అనేది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి.